ప్రకాశం జిల్లా గంజాయికి అడ్డాగా మారిందా? గంజాయి రహిత రాష్ట్రం అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయా? ఒకవైపు జిల్లాలో వరుసగా గంజాయి పట్టుబడుతుంటే మరోవైపు విక్రయాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈగల్ టీం ఉందని ప్రభుత్వం చెప్తుంటే ఈగల్ కళ్ల ముందే గంజాయి సామ్రాజ్యం విస్తరిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలో మంచినీళ్లు దొరక్కపోవచ్చు, కానీ గంజాయి మాత్రం ఎక్కడైనా దొరుకుతుందనే విమర్శలు ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లోనే కాదు, పట్టణాల మధ్యలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారంలో 5 రోజులు గంజాయి పట్టుబడుతోంది. ఇది పోలీసుల వైఫల్యమా, లేక గంజాయి మాఫియా బలం అంత పెరిగిపోయిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా ఇప్పుడు గంజాయి రవాణాకు జంక్షన్గా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం గంజాయి రహిత రాష్ట్రం అంటోంది, మరోవైపు జిల్లాలో వరుస కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోందని సమాచారం వచ్చినా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హోంమంత్రి అనిత గంజాయి రహిత రాష్ట్రం అని ప్రకటిస్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇవాళ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ రవాణా వచ్చేటువంటి వాహనాలను తనిఖీలు చేయడం ద్వారా, లేకపోతే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకొని పసిగట్టే యంత్రాంగాన్ని తీసుకుని అరికడితే పెద్ద కష్టమైనటువంటి పని కాదు. కానీ పాలక వర్గాలు దీన్ని నిజంగా అరికట్టడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయనందువల్ల వాళ్ళకి అవసరం. ఎందుకంటే ప్రజలు నిరంతరం మత్తులో ఉండటం అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క పనులు, వాళ్ళు చేసే తప్పుడు పనులు, వాళ్ళు చేసేటువంటి దోపిడీ ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసం ఇలాంటి వాళ్ళు కొంతమంది అవసరం. కాబట్టి దీన్ని యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కానీ దీన్ని అరికట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నాం. సింగరాయకొండ, చీమకుర్తి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు పోలీసులపై వస్తున్నాయి. ఇటీవల ఒంగోలు శివారులో 250 కిలోల గంజాయి వ్యవహారం అనేక అనుమానాలకు తావిచ్చింది. 4 గంటలకు పైగా హైవేపై నిలిచిన వాహనాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. అందులో భారీగా గంజాయి ఉంటే నిఘా వ్యవస్థ ఎక్కడ నిద్రపోతోంది? అభివృద్ధి చెందుతోన్న ఒంగోలు నగరంపై ఇప్పుడు గంజాయి స్మగ్లర్ల కన్ను పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా సంస్థలు, హాస్టళ్లు, షాపింగ్ మాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో యువతే లక్ష్యంగా మత్తు ముఠాలు పావులు కదుపుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్తు తరంతో ఆటలాడుతున్న మత్తు మాఫియాపై ఉక్కుపాదం ఎప్పుడు పడుతుందన్న ప్రశ్న వినిపిస్తోంది. మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు యువతను చుట్టుముడుతున్న ఈ ప్రమాదకర వలయాన్ని ఛేదించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ప్రజలంటున్నారు. ఈగల్ టీం అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడంలో ఎందుకు విఫలమైందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రకటనలతో కాదు, కఠిన చర్యలతోనే గంజాయి మాఫియాకు చెక్ పెట్టాలని ప్రకాశం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు గంజాయి రహితంగా ఉందని చెప్తున్నారు. గంజాయి, మద్యము వీటితోనే పరిపాలన చేస్తున్నారు. ఇది గంజాయి ప్రభుత్వం. ఇది ప్రజల్ని మభ్యపెడుతూ యువతని మత్తులో ముంచుతూ నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్నే మెయిన్గా దీంట్లో తెలుస్తున్నారు. గంజాయి మాఫియాకు చెక్ ఎప్పుడు పడుతుందని ప్రశ్నిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే.